బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికా ఇరాన్ మధ్య డీల్ కుదరలేదు. శాంతి చర్చలు విఫలమైపోయాయి. ఏ క్షణమైన రెండు దేశాల మధ్య మళ్ళీ యుద్ధం మొదలవబోతుంది. యుద్ధానికి సిద్ధమైన ఇటు ఇరాన్ అమెరికా. ఇటు ఇరాన్ను అన్ని వైపులా చుట్టుముట్టేసింది అమెరికాకు సంబంధించిన సైన్యం. ఇటు హార్మోజ్ వైపు దూసుకెళ్తున్నాయి అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు. యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ ట్రిపోలి, యుఎస్ఎస్ ఫోర్డ్, ఇలా అత్యాధునిక వెపన్స్తో రంగంలోకి వార్షిప్స్ దిగిపోయాయి. గతంలో ట్రంప్ కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఎన్నడూ యూజ్ చేయని టెక్నాలజీ, అలాంటి ఒక టెక్నాలజీతో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇటు ఇరాన్కి ఎలా దాడి చేస్తామంటే అక్కడ సివిలైజేషనే లేకుండా చేస్తాము. అంటే ఇరాన్ ఓన్లీ హిస్టరీలోనే, చరిత్రలోనే ఇరానియన్స్ గురించి ఉంటుంది తప్పించి ప్రపంచంలో వాళ్ళు బతకరు, వాళ్ళని బతకనివ్వనంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ట్రంప్ చేశాడు. మరో పక్కన 50,000 మందికి పైగా అమెరికాకు సంబంధించిన స్పెషల్ మెరైన్స్, పారాట్రూపర్స్, వీరందరూ రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారు. ట్రంప్ ఆదేశాలు ఇటు యుఎస్ఎస్కి సంబంధించిన అమెరికన్ సెంట్రల్ కమాండ్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరో పక్కన అబ్రహం లింకన్, యుఎస్ఎస్ జార్జ్, ఇలాంటి యుద్ధ నౌకలు ప్రస్తుతానికి న్యూక్లియర్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, అడ్వాన్స్డ్ మిసైల్స్ అన్నిటితో సిద్ధంగా ఉన్నాయి. అమెరికా టార్గెట్ ఇరాన్లోని అణు కేంద్రాలే. ఇటు గతంలో కూడా ఇస్ఫహాన్, నతాన్స్, అలాగే బుషేర్ అనే పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ యురేనియం ప్యూరిఫికేషన్ ల్యాబ్స్, వీటిని టార్గెట్ చేయబోతుంది అమెరికా అంటూ చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరో పక్కన అమెరికాపై ప్రతి దాడులకు ఇటు ఇరాన్ కూడా సిద్ధంగా ఉంది. ఇరాన్కి ప్రపంచ దేశాలు, మరి ముఖ్యంగా రష్యా, చైనా, ఒకవేళ చైనా ఎలాంటి వెపన్స్ సప్లై చేసినా చైనా పరిస్థితి బాగుండదు. ఇట్ ఈస్ ఎ బ్యాడ్ థింగ్ ఫర్ చైనా అంటూ ఇటు ట్రంప్ కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇటు చర్చలు సఫలించలేదు, ఇటు ఇరాన్కి అది బ్యాడ్ న్యూస్ అంటూ ఇటు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాట్లాడిన మాటలు కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. They have chosen not to accept our terms. We have been at it now for 21 hours, and we've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept our terms. We have been at it now for 21 hours, and we've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept our terms. We have been at it now. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ చెప్పిన మాటలు మనం ఒక్కసారి గమనిస్తే, ఇట్ ఈస్ బ్యాడ్ న్యూస్ ఫర్ ఇరాన్, ఇట్ ఈస్ నాట్ మచ్ బ్యాడ్ న్యూస్ ఫర్ అమెరికా. అమెరికాకి అంత బ్యాడ్ న్యూస్ కాదు, కానీ ఇరాన్కి ఖచ్చితంగా చాలా బ్యాడ్ న్యూస్ అంటూ ఇటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరోపక్కన రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న విజువల్స్లో మనం చూడొచ్చు, ఇటు మైన్స్ని, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో మైన్స్ని రిమూవ్ చేయడానికి ఇటు అమెరికాకు సంబంధించిన మైన్స్ స్వీపర్స్, నావీకి సంబంధించిన షిప్స్, అవి మైన్స్ని ఏవైతే ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఏర్పరిచిన మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిమూవ్ చేయడానికి ఆ షిప్స్ పనిచేస్తాయి. ఆ షిప్స్ పనిచేయడానికి ప్రస్తుతానికి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి ఒక పక్కన ఆ మైన్స్ రిమూవ్ చేయడానికి అమెరికన్ నావీ షిప్స్ సిద్ధంగా ఉన్నాయి. వెళ్ళి అవి రిమూవ్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇరాన్ ఆ మిలిటరీ షిప్స్, అమెరికన్ నావీ షిప్స్ని కూల్ చేస్తానంటూ బెదిరిస్తుంది. మనం చూడొచ్చు ఇటు రైట్ సైడ్ బాక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైన్స్, ఫ్లోటింగ్ మైన్స్ అంటే అవి తేలి ఆడే మైన్స్, అలాగే కొన్ని నెక్స్ట్ మనం చూస్తే కనుక డ్రిఫ్టింగ్ మైన్స్ ఉన్నాయి, యాంకర్డ్ మైన్స్ ఉన్నాయి, టార్పెడో మైన్స్ ఉన్నాయి, 3 మైన్స్, బాటమ్ మైన్స్. సో ఇరాన్ 31 కిలోమీటర్లు స్ట్రైట్ ఆఫ్ హార్మజ్, ఆ 31 కిలోమీటర్లు కింద సొరంగాలని
టనల్స్ని బిల్డ్ చేసింది. ఆ టనల్స్ నుంచి టార్పెడో లాంటి మైన్స్, అంటే ఒక మిసైల్ ఎలా అయితే ఒక సబ్మెరీన్ నుంచి కానీ ఒక షిప్ నుంచి ఎలా అయితే ఒక మిసైల్ వస్తుందో అలా కింద నుంచి డైరెక్ట్గా మిసైల్ వచ్చి పైన ఆ షిప్స్ని స్ట్రక్ చేస్తుంది. మరో పక్కన ఫ్లోటింగ్ మైన్స్, అంటే తేలి ఆడే మైన్స్, మనం లెఫ్ట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం. అలాంటివి యాంకర్డ్ మైన్స్ అంటారు. వాటిని గొలుసుల ద్వారా కింద వాటిని ఏర్పరుస్తారు. కొన్ని ఇలా నీళ్ళపైనే తేలాడే మైన్స్ కూడా ఉంటాయి. ఇలా ఏర్పరిచే బోట్స్ అన్నిటినీ కూడా నాశనం చేశాం, ధ్వంసం చేశామంటూ ట్రంప్ కూడా గతంలో మాట్లాడాడు. ట్రంప్ నిన్న కూడా ఇటు ఇరాన్కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్, రాడార్ సిస్టమ్, అలాగే నావీకి సంబంధించిన ఫోర్సెస్ అన్నిటినీ కూడా ధ్వంసం చేసేసాను, ఇంకా టాప్ లీడర్స్ని కూడా ధ్వంసం చేసేసాను. ఇరాన్లో మేము అచీవ్ చేయాలనుకునేదంతా అచీవ్ చేశాము. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఒక్క చుక్క ఆయిల్ కూడా అమెరికాకు అవసరం లేదు. మాకు అక్కడ నుంచి ఎలాంటి సరఫరాలు లేవు, ఎలాంటి వాణిజ్యం కూడా లేదు. నాటోకి సంబంధించిన దేశాలు వాటికి అక్కడి నుంచి ఆయిల్ సరఫరా జరుగుతుంది. అలాంటి దేశాలు ప్రస్తుతానికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు అమెరికాకి. అవి ఒక చీప్ కంట్రీస్ అంటూ కూడా నిన్న ట్రంప్ మాట్లాడాడు. అలాగే ఇరాన్కి కనుక చైనా సపోర్ట్ చేసిన, చైనా మిసైల్స్ని కానీ వెపన్స్ని కానీ సప్లై చేసిన చైనా పరిస్థితి కూడా దారుణంగా ఉండబోతుంది. ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ చైనా అంటూ కూడా ట్రంప్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో మొత్తం మీద రెండు దేశాల మధ్య యుద్ధంతో థర్డ్ వరల్డ్ వార్ జరిగే ఛాన్సెస్ ఉన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయబోతున్నారా అంటే ఖచ్చితంగా అమెరికా దానికి కూడా వెనకాడను అంటూ అమెరికా ఉంది. అమెరికా గతంలో కూడా ఇటు ట్రంప్ కూడా గతంలో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇటు ఇరానియన్ సివిలైజేషనే లేకుండా చేసేస్తాను అంటూ ట్రంప్ మాట్లాడాడు. మరి ఈసారి దానికి పూనుకుంటాడా, లేకపోతే పవర్ ప్లాంట్స్, అలాగే ఇటు ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇస్ఫహాన్, నతాన్స్, బుషేర్ ఆ ప్లేసెస్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్లో ఒకవేళ న్యూక్లియర్ బాంబుతో అటాక్ చేస్తే ట్రంప్, దాని ఇంపాక్ట్ పక్కనే ఉన్న ఇరాక్, ఇటు పక్కన ఉన్న పాకిస్తాన్, ఇటు కింద ఉన్న సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గల్ఫ్ ఆఫ్ పర్షియాలో ఉన్న సముద్ర నీరంతా కూడా కలుషితం అయిపోతుంది. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ గాల్లో, అలాగే ఆ వాటర్లో కూడా ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. కొన్ని దశాబ్దాల పాటు ఆ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇటు మనం 1945 ఒకసారి మనం చూస్తే కనుక ఇటు జపాన్లో జరిగిన ఆ యుద్ధం, జపాన్లో చేసిన ఆ న్యూక్లియర్ అటాక్స్ వల్ల ఇప్పటికీ దాని పర్యవసాలు, ఇప్పటికీ దాని సైడ్ ఎఫెక్ట్స్, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్, అలాగే రష్యా యుక్రెయిన్కి సంబంధించిన చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో జరిగిన ఆ డిస్ట్రక్షన్ వల్ల ఇప్పటికీ 40 సంవత్సరాలైనా కూడా ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. దాన్ని ఒక డేంజర్ జోన్గా ప్రకటించారు. అమెరికా మరి అలాంటి ఒక న్యూక్లియర్ అటాక్కి పూనుకుంటుందా అంటే ట్రంప్ ససేమిరా ఒప్పుకోవట్లేదు. ట్రంప్ ఖచ్చితంగా న్యూక్లియర్ అటాక్ కూడా సిద్ధంగా ఉన్నామంటూ గతంలో స్టేట్మెంట్స్ చేశాడు. సో న్యూక్లియర్ అటాక్ జరగబోతుందా? ఒకవేళ అయితే ప్రపంచ దేశాలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకోబోతున్నాయి? ఆ న్యూక్లియర్ కంటామినేషన్ని ఎలా కంట్రోల్ చేయాలనుకుంటున్నారు? ఓన్లీ సర్టన్ ప్లేసెస్నే టార్గెట్ చేస్తారా? ఇస్ఫహాన్, నతాన్స్, బుషేర్ ఇలాంటి ప్లేసెస్నే టార్గెట్ చేస్తారా? లేకపోతే 50,000 మంది సైనికులు సిద్ధంగా ఉన్నారు. నావీకి సంబంధించిన సీల్స్, పారాట్రూపర్స్ ఏ క్షణమైన